అయ్యబ్బా గిటెట్ పోతున్నావు కన్నుగా అనిపిస్తలేవా స్కూల్ పోతున్నా మీరు రా స్కూల్లో వా మారు బడికి వస్తున్నావు లేవు అత్త నీకేమైతుంది అరే ఆ ఇష్టం నీకేంద్రా నువ్వే క్లాసు థర్డ్ క్లాస్ అరే చక్కగా మూసుకుంటారా ఇలా మ్యాథ్స్ ఎగ్జామ్ ఓరికి పెట్టా మా క్లాస్లో నేనే పెప్పా నీకు డౌట్ ఉంటే చెప్పు హిందీ కానీ తెలుగు కానీ నేను చెప్తా నాకేం అవసరం లేదంటే నేను కూడా మా ఊళ్ళో టాపరే నువ్వు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా హిందీ మీడియం రా చెప్తావా పుట్టాడితే ఒక్క అక్షరం కూడా రాదు కానీ నాలుగు ఏడు కథలు చెప్పుకుంటూ కూడా ఉండు రే ఈయన ముచ్చలు పెట్టుకుంటుంటారేంద్రా బా బడికోదాం మేడం మా తాత అని మేడం మేడం మా తాత తమ్ముడు అని మేడం ఫస్ట్ తాత అంటే తర్వాత తాతోళ్ళ తమ్ముడు అని అంటున్నావు అరే మీ తాత ఎంత అనుకుంటా ముడుగుడు సరే సార్ మా తాత తమ్ముడు అంటాడు చెప్పగలే నేను బాగా చెప్తాను నేను బయట నువ్వు ఫస్ట్ కూడా వచ్చి ఫస్ట్ కూడా వచ్చి ఫస్ట్ కూడా వచ్చి ఫస్ట్ కూడా వచ్చి అరే ఇక్కడ కూర్చో మీ తాత ఎంత అనుకుంటా అరే బాబు రాని ఇట్లా అంటా సార్ బ్యాగ్ వేసుకున్నా సార్ బాక్స్ పెట్టుకున్నా సార్ కడుపు బాగా వచ్చింది సార్ తరం కాలే సార్ బాగా సాపలు వాడుతురు అరే నేనేడవేండ్రా అబ్బో నేను ఇంత బొక్కలా వాడుతురు మంచిగా అరే నేనేడవేండ్రా సార్ ఈ లెక్కించుకుంటే చెప్తారు సాపిడారు మల్లేసు మల్లిగా ఏందే మల్లిగా నాకు వచ్చిండా సైకిల్ కాలిపోను మల్లిగా ఏం చేస్తున్నారు సప్పుడు చేస్తలేవు చెప్పు ఏంది చెప్పండి అమ్మమ్మలకైతే పాలిచ్చి రాపోని ఎప్పుడు సంగతి చెప్తాగా నువ్వు అడుగుతే మరదలు ఉంటుంది రా దుమ్ము లేపచ్చు అమ్మా నీకెందుకే బా నేనేనా నేను చేత పో పాలు మరి ముఖం లోపల వస్తాయి ఇక అమ్మా ఇలా ఒక్కరోజు కాదు రోజు నేను చేస్తా సరేనా అరే మల్లిగా ఇట్నేమవుతావురా ముఖం మొత్తం సమర్ ఉంది రే బుజ్జిగా ఏమైందిరా ముఖానికి పొద్దున్న తాను చేసిన తిరుమల కూడా పెట్టినా ముఖం చూడంత సమర్ పాడైంది తాగు పౌడర్ తెచ్చిన ఆరా మల్లిగా నీకేం తెలియదు ఇది పెట్టుకొని పోతే ఎంత మంచిగా అనిపిస్తుందిరా మంచిగా నిగనిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది అప్పుడు చూడండి కొల్ల ఉంటుంది మంచిగా సంపుకోవచ్చు నీకెంత ప్రేమ ఇప్పుడు చూసుకోరు ఒకసారి ఎట్లున్నావు చూసుకోవాలి లోపల చూసుకో లోపల లేదా పో నువ్వే పో బయట ఉంటే పో పోతున్నా మరి దొంగలు ఎప్పుడయ్యా భారీ మెల్లా మరి ఇక అమ్మమ్మ పాలు అమ్మిచ్చి పంపింది నాకెందుకు పిల్లగా నాకు అనుసరమా తాగడాలకి పో అరే ఉండరా మళ్ళత్తా పిల్లగా నువ్వు ఎవర కొడుకు నేను సత్తయ్య కొడుకును తిన్నావా అమ్మా తింటే అని తినపోతే నీకు అనుసరమా అయ్యో అడిగినా ఎవరు ఎవరు నేను మీ మేనత్త కొడుకుని అవునా ఏంటది మా అమ్మ పాలిచ్చి పంపింది మీకు ఏమని అవును నీ పేరు మల్లేష్ కదా అది నేనే చిన్నప్పుడు బ్లాక్ ఉండేవాడివి ఇంకా నీకు జుట్టు కూడా ఉండేది కదా
చిన్నప్పుడు నువ్వు చీవుడు ముక్కు వేసుకొని 2 నెలల జుట్లు వేసుకొని ఉండు కదా. నేనే వచ్చి కూర్చోండి. ఇక్కడ బాగా ఉడుకుపోస్తుంది, పైకి వెళ్దామా? ఇంకా మల్లేష్, ఏంటి ఊరి విశేషాలు? చెప్పాలి మీరేం చదివారు? నేను బీటెక్ చేశాను. ఇంతకు నీకు బీటెక్ అంటే తెలుసా? గదే 10 పాస్ అయినాక సీటీకి రాస్తారు గదే కదా మా తెలుసు. మళ్ళా పట్నం పోయే ఉద్దేశం ఇట్లుందా? అట్లేం లేదు, ఎందుకంటే నాన్నమ్మ ఒంట్లో బాగాలేదు కదా, సో నేనే చూసుకోవాలి. అవును, అది కూడా కరెక్టే కదా, వాళ్ళకి వయసు అయిపోయింది, మనమే చూసుకోవాలి. సరే కానీ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఇట్లుందా? ఇప్పట్లో అయితే లేదు, మేబీ ఒక 2-3 years తర్వాత చేసుకుంటా. అదే మ్యారేజ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మీకు 22 years ఉంటాయా? ఒక 22, నాకు ఒక 24. ఏంటి? ఇంకో 2 years అయి మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని. ఓ అట్లంటున్నారా? అమ్మా, ఈ ఇల్లుకు పైసలు బాగానే అయినట్టున్నాయిగా. వచ్చిన చదవకుండా రారా? ఎన్నైతే నీకేంద్రా? అయ్యో, ఈ ముసలిదాన్ని చల్లకుండా పెద్ద బండేసి చంపాలి. ఫోన్ చేసినాడు, అత్తున్నాడు, రారా రా. ఊరిని అత్తున్నావురా, పోయేత్తా మళ్ళీ రేపత్తా. వారి అనగానే వచ్చిండు, మెల్లారా. బుజ్జిగా ఏమన్నారా? కొద్దిగా మొదలు చెప్పా. ఏమ్రా ఎట్టచ్చిర్రా? అమ్మ పాలిచ్చి పంపింది, ఇష్టంకి వచ్చాను. సరే సరే, ఊళ్ళని చిల్లర పనులు చేస్తున్నాడా, పేల భయం ఉంచుకో. ఏమన్నా అంటే అన్నకి ఎప్పుడు చూసుకుంటాం. పైసలు తీసుకొని ఎప్పుడు తీసుకోలేదు? బాపునప్పుడు తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తారు? 3-4 ఏళ్ళ పైసలు తీసుకొని ఇట్లా ఉంటుందా? అడ్డు లేదు, అసలు లేదు. అట్లా కదమ్మా, 3-4 ఏళ్ళ పైసలు తీసుకొని బాపున్నప్పుడు తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తారు? మిత్తి లేదు, అడ్డు లేదు, అసలు లేదు, ఏది లేదు. 3 ఏళ్ళ నుంచి కాగితం వల్ల ఆగుతారా? మేము వేరే లెక్కించుకుంటాం, అడ్డుగడ్డి రాకపోనా మాకు? ఇంకేం నెలలు ఆగుతారు? పైసలు మాకు కావాలి అంతే, లేకపోతే రేపటి వరకు ఇవ్వకపోతే మొత్తం ఇల్లు మొత్తం కాల్ చేయాలి. మేము వాళ్ళ బాకిళ్ళన్నీ గిట్ట పడిపోయినావా? వాళ్ళకన్నా ఎగబెట్టిన పేరు వచ్చిందా ఈ వరకు? ఈ బోళ్ళని బయట వారేసి మమ్మల్ని 16 బహిరంగం చేసినావు. నువ్వు ఇవరకు ఎవరికన్నా ఎగబెట్టినావా? 10 ఎగబెట్టినావా? 5 ఎగబెట్టినావా? నువ్వు ఎట్లా మా బోళ్ళని బయట వారేసినావు చెప్పు మరి. పైసలు తీసుకొని మీదే అంతా తీసుకుని మీదేనా? 1 సంవత్సరం 2 సంవత్సరాల పైసలు తీసుకొని 3-4 ఏళ్ళు అవుతుంది. తీసుకోకపోతే అయిందా? కట్టేటప్పుడు కట్టరాదు మీకు. అయ్యో తమ్ముడు మల్లేసు, మీ అమ్మ పైసలు ఇవ్వాలి. 3-4 ఏళ్ళు అవుతుంది పైసలు తీసుకొని. మీ అయ్యున్నప్పుడు తీసుకున్న పైసలు ఇవ్వాలి. నేనే వారేసిన సమానం అంతా. అయితే వారేయకపోతే పైసలు కట్టరా మీరు? పైసలు కట్టి బరాబరి చూసుకోవాలి. 4 సంవత్సరాలు అయింది, ఏం కాదు చూసుకుంటారా? నీకు తెలియదా పైసలు తీసుకున్నప్పుడు కట్టాలని? అరే ఇద్దాం చెప్తున్నారు. నాకు రేపటి వరకు పైసలు కావాలి, ఇవంతా నేనే వారేసిన. అరే గట్లా నువ్వేమంటున్నా నచ్చి అడుగు, నేను లేనప్పుడు మా ఇంట్లోకి వచ్చి బోర్లు ఎత్తేసి. అరే మల్లిగా నువ్వు ఆవురా అన్న, నీది కూడా తప్పే. నీ బోర్లు ఎత్తేసుడు అర్థమైంది. ఏమన్నా ఉంటే ఇడు ఉన్నప్పుడు మాట్లాడాలి, నువ్వు లేనప్పుడు ఇది అంతా కరెక్ట్ కాదు. కాదురా బుజ్జి, నేను ఇచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 3-4 ఏళ్ళు అవుతుంది. 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళని అవుతారా? నువ్వైతే అవుతావు చెప్పు ఒకసారి.
నేను వచ్చి అడిగినా, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు అడుగుతున్నా. రేపు పొద్దుల వరకు నాకు మొత్తం పైసలు కట్టడానికో ఇల్లు కాల్ చెప్పిస్తా, ఇల్లుకు తాళమేస్తా. అర్థమైందా బుజ్జి? నువ్వు కూడా ఇంటు నువ్వు రాసులు చెప్తానే, నీకు కూడా చెప్తానే. నీ బోలు కూడా ఎత్తే చూడు, తప్పుగా చెప్పు. నేను చెప్పుకున్నా చూడు, నువ్వు ఇట్లా పైసలు ఇవ్వకపోతే నీ సంగతి చెప్తా. చూపించినావు కదా నేను కోపం రుబాబీ ఉన్నా కదా, రేపు పైసలు అడగకపోతే నీ సంగతి చెప్తా. ఏంటి కడతాడు పో అన్న. ఎవరా కర్ణాకరు, ఎందుకు పిలిచినవరా? అక్క నీతోనే మాట్లాడుతా అన్నదన్న, అందుకే పిలిచినాం. ఏం లేదన్నా, మల్లేష్ బాబు వాళ్ళ ఇంట్లో గొడవైందట కదా అప్పు గురించి, అందుకే మాట్లాడదామని పిలిపించినన్నా. ఏంది దొల్లైందా? అని నేను మొన్ననే చెప్పిన, ఆ ఎక్కడ ఆయన తమ్మి అప్పు తప్పు కట్టరని చెప్పిన, మిత్యాలని చెప్పిన. ఇంటికి ఖర్చు వెళ్ళి పెట్టి అక్కడ ఇచ్చేది మనం పోదా ఇక అది చెప్తే అసలైనాడు. అన్నా నీకు ఒక చిన్న సాయం చేసి పెడతావా? ఈ బంగారు చైన్ అమ్మేసి మా బావకి ఇస్తావా? మళ్ళీ నేను ఇచ్చిన అని చెప్పకు. అన్నా అక్క మీరైతే ఏమైనా వేసుకుర్రు కానీ నా పేరైతే బయట పెట్టకుర్రి. ఆయనతో అన్నయ్య తెలిసిందనుకో మా పని చేస్తాడు. సరే నీకు ఈ సాయం చేస్తా కానీ నాకు ఒక పని చేస్తావా? మీ ఇంటికి నిర్మూలన చూసినావా? అయ్యో అన్నా, మాకు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నా. ఓ కొడుక, 10 సంవత్సరాలు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందా? అయితే తీసేలే, ఎంగేజ్మెంటే కదా, నువ్వు వెళ్ళి స్టడీ అయ్యి ఎట్లా అమ్ముకోరు కానీ పెళ్లి వాళ్ళు. సరే అన్న, నేను సెట్ చేస్తా కానీ ఆ చైన్ అయితే అమ్మి ఆ డబ్బులు మా బావకి ఇవ్వు. అన్నా అక్క మీరైతే ఏమైనా వేసుకుర్రు నా పేరైతే బయట పెట్టకుర్రి. అన్నకు తెలిసిందనుకో చంపే పారేస్తున్నాను. ఏ కరాకరా అవరు చెల్లే, నేను సైన్ పై ఉంటా, నువ్వు కొద్దిగా నిర్మాణ పని ఉండు. సరేగాని అన్న, నేను ఇచ్చినట్టయితే అస్సలే చెప్పకు. చెల్లే మనం ముచ్చట ఏం చేస్తా మూడో కన్ను కూడా తెరవద్దు, కొద్దిగా నిర్మాణ పని ఉండు. నిర్మలమో నిర్మల నిర్మలమో నిర్మల పొందారు ఉన్నట్టు కాలు చెప్పు. ఆ నిర్మల ముచ్చట పరిచిపోకు, దానికి ఆయన ఎంగేజ్మెంట్ పెళ్ళి ఎత్తనే ఏమంతా. ఏంద్రా మంక తెలిస్తా తెలియవా? అవరా బుజ్జిగా, నేను మళ్ళీ సిటికల్ లోడ్ కనుక వచ్చినట్టు కదా, నాకు చెప్పరారా మీరు? అవునరా, వచ్చిండ్రా. అప్పించిన ఆయన వచ్చిండు, బోల్ అని బయట వారేసిండు. బయట వారేసి నువ్వు కట్టకపోతే ఇల్లుకు తాళం ఎత్తా అన్నాడు. నేనే చెప్పిన కడతాడు, మావాడు కడతాడు, ఈ బోల్ వారేసి కరెక్ట్ కాదని చెప్పిన. ఎవరు రాడు అంత పెద్ద మోడారా? పైసలు ఇల్లుకు తాళం ఎత్తారా? ఈ లేకపోతే రేపు కడతాం ఊళ్ళు చెత్తా రాడు. అరే మంక, అని పరిస్థితి మంచలేక అప్పు తీసుకున్నాడు. అప్పిచ్చినోడు అవుతారా? రేపు నువ్వైనాగవు, ఆయన అయినాగడు. అరే బుజ్జిగా, మన దోస్తుడు కారా, మనకు ఆపద వచ్చింది, మనం ఆదుకోవాలి. ఇగో సైన్ తెచ్చిండ్రా నా అందుకు. అరే మంక, ఎక్కడిరా బంగారు చైను? దొంగతనం చేసినవారా? బుజ్జిగా దూట బుజ్జిగా ఏమన్నావరా? నన్ను పెడతావు? ఇది మన అనవసరం. ఏదో మా దోశకు ఆపేసిందని మూడు సంబంధం అంటే నువ్వు నన్ను అవమాన పడతావు. నీ పేరు మాయా. అరే నాకేం తెలుసురా? జోక్కు అరే మైసా మంచిగా. అరే మంక, ఇది ఎటు మొక్కుతలేంద్రా? వారి అంతా డూప్లికేట్ చేసినావు అంతా. ఊరిని ఎక్క ముసలినాడు ముంచిండ్రా, బంగారం వస్తుందని తెలియదురా బాయ్. అరే మంక, హౌస్ లో ఇంటిగా చూపిద్దాంపా, ఎన్నో కొన్ని ఇస్తారు పైసలు. ఇది ఒరిజినల్ డూప్లికేట్. ముంచిర్రా
మంక అన్న ఈ చిన్న తరాజు మీద జోకుతున్నావేందే పెద్ద తరాజు లేదా బాబు బంగారాన్ని గ్రామంలో చూపుతున్నారు తర్వాత చూద్దాం అన్న మామిడి తెలియదే ఏ తరాజు ఏందే మంచిగా జోకు లక్ష రూపాయలు వస్తున్నాయి తీసుకోండి ఎంత అన్న ఇది మల్లిగా దోసుగా చచ్చిపోయానుకున్నావారా ఆపసంపద చెప్పులేరా ఎవరైనా చల్లు పెట్టింది మన ఇంటికి వచ్చి అడగట్టే మానమైంది మనది పైసలు వారైపో అవేదిరా అరే మంక పైసలు ఇరా అరే మల్లిగా అంకుల్ కట్టరా పో వాడు ఎంత పనిపించాలంట పో అటు బిడ్డ అచ్చనేళ్ళ బాగా పంపుతాడు కడతావు అమ్మా మీలోటి మా ఇల్లోట మీ ఇంటి పేరు మా ఇంటి పేరు కదా ఎవడో నచ్చాడు ఇంటికి మళ్ళీ నాకు మంట ఉంటుంది అందుకు వచ్చినా ఇప్పుడు అద్దు బిడ్డ అచ్చనేళ్ళ బాగా పంపుతా అన్నాడు నేను కడతా పైసలు అమ్మా మీలోటి మా ఇల్లోట మీ ఇంటి పర్వతం మా పర్వలేడు కాదా ఆ ఇంటికి వచ్చి బోలుపోగలకెత్తే నా పేంత మండింది కానీ మనం అప్పు తీసుకున్నాను ఊకున్నా అమ్మా మా ఇంట్లో పప్పు కూర అంతా తినబుద్ది కాకపోతే మీ ఇంట్లో కడితే చికెన్ పెట్టినావు అది మర్చిపోతావు అమ్మా మీ ఇల్లోటి మా ఇల్లోట అమ్మ కళ్ళు ఎక్కువ అయ్యి మా ఇంటికి పోతే మా వాళ్ళు తిడతారని అచ్చి మీ ఇంటికి ఉన్నాగా అమ్మ కక్కుతే ఊడిచి కడిగినగా అమ్మ నువ్వు మా ఇల్లోటి మీ ఇల్లోట అమ్మ ఏ ఆపురా మీ కామెడీ డైలాగులు ఇగో ఏవా పైసలు కట్టరా పో ఏ పారా కల్దా పోదాం అరే నీకేమైనా మానం ఉందా రా అప్పైందిరా అంటే కళ్ళు అవుదాం అంటావు మన దేనిలోకి దానికి ఉంటుంది నడా మల్లిగానికి మానం లేదు బుజ్జిగానికి బుద్ధి లేదు మంకనికేమో మతేమో లేదు మంకనికేమో మతేమో లేదు మంకనికేమో మతేమో లేదు కాళ్ళకు ఎట్లా పోత ఉండ్రో వీళ్ళ దినాలు గాను కాళ్ళకు ఎట్లా పోతూ ఉండ్రో వీళ్ళ దినాలు గాను తాగినాక వీళ్ళ తమాష చూడుర్రో వీళ్ళ సావులు గాను తాగినాక వీళ్ళ తమాష చూడుర్రో వీళ్ళ సావులు గాను చక్కగా అయితే ఒక్కడు ఉండర్రో ఈ సంసారులు చక్కగా అయితే ఒక్కడు ఉండర్రో ఈ సంసారులు చక్కగా అయితే ఒక్కడు ఉండర్రో ఈ సంసారులు చక్కగా అయితే ఒక్కడు ఉండర్రో అరే మంక మల్లిగాడు పెద్ద లంగరా నన్ను బయట ఇచ్చిండు ఆయనతో లోపడే వచ్చిండు ఆయనతో నేను బయట ఉన్నాక ముసలి నన్ను తిడుతుంది నాకు జిర్రు లేచింది పెద్ద బండ తీసుకుపోయి ఎత్తే బుద్ధి అయింది వాడు పెద్ద లంగా మల్లిగాడు అని గంత సాయం చేసి నాకు ఇంత విశ్వాసం లేదు అవురా ముసలి బకెట్ల కూర్చోరా అడే కూసు బుజ్జిగా మాత్రం ఒక్క విషయంలో బాగా సాయం చేసినరా వాళ్ళు లేకపోతే మా మామ అంచుల వాళ్ళ కూడా తెలుసా అరే బుజ్జిగా అంటావు మా నాన్న మంచోడు రాడు బుజ్జిగా రాడు ఇట్లా పెడతాడు కానీ మంచోడాడు తెలుసా అరే మల్లిగా మీ మామ వస్తుండ్రా ఊరు మల్లిగా మీ మామరా ఏమిరా ఐడియా ఏం చెప్తుర్రు ఇంటికోత కాదా తోలపడి తిరుగుతున్నావురా ఏం లేదు మామ గ్రూప్ 2 ఎగ్జామ్స్ పడ్డాయి కదా ఇలా ఎట్లా చెప్తున్నా తెలియదు కదా అన్ని మనం చూసుకోవాలి ఊరిని ఇది పదే కాలే గ్రూప్ అంటున్నావురా అరే ఆడు పత్తి అయిపోయాడు గట్ల గ్రూపులు పీపుల్ పీపెట్టు కావాలి మంచి చదువుకోర్రి ఊళ్ళో చిల్లర పనులు చేయకుర్రి ఎందుకంటే మీ బాబు బయట చేసి ఉన్నాడు బరువు బదులని నాయ పెట్టిండు ఇంటికాడ అమ్మ మంచి చూసుకో అన్ని చిల్లర పనులు చేయకు అరే మల్లిగా తీరా చూసిందిరా అది నే పారా ఒరి మల్లిగా ఎక్కురా మంక కాని 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 అరే మల్లిగా మెల్లవర్రా అరే మంక నువ్వు మంచిదొక్కురా నేను అత్తున్నా పారి పారి